హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. కొత్త సంవత్సరం సందర్భంగా కొత్తగా మనం స్టార్ట్ చేసుకున్న సూపర్ డూపర్ లవ్ రొమాంటిక్ స్టోరీ పెళ్లి కొడుకు లేచిపోయాడు. సూర్యదేవర రామ్మోహన్ రావు గారు ఎంతో అందంగా అద్భుతంగా రచించిన ఈ స్టోరీని మీకు మన ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ద్వారా మీకు అందిస్తున్నాను. మీరందరూ కూడా వింటున్నారు. అయితే ఈ మధ్య ఆ సబ్స్క్రైబర్స్ కూడా చాలా బాగా పెరిగారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అయితే రాజేశ్వరి గారు మనకి ఒక కామెంట్ పెట్టారండి. వెన్నెల్లో ఆడపిల్ల ఫస్ట్ ఎపిసోడ్ చెప్పండి అని చెప్పి పెట్టారు. తనకి నేను రిప్లై కూడా ఇచ్చాను. ఇలా మన ఛానల్ ద్వారా చెప్పేది ఏంటి అంటే, మీరెవరైనా సరే వెన్నెల్లో ఆడపిల్ల, తులసి దళం లేదా ఇంకా మన ఛానల్లో వచ్చే అన్ని స్టోరీస్ ఎవ్వరు అంటే ఫస్ట్ నుంచి వినాలనుకుంటే మీ అందరికీ కూడా ప్లే లిస్ట్ అనేది మన ఛానల్లో ఉంది. ఆ ప్లే లిస్ట్ గనక మీరు ఓపెన్ చేసుకుంటే మీకు వరుసగా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మీరు ప్రతి ఒక్క ఎపిసోడ్ ని విని ఎంజాయ్ చేయొచ్చు. సో దయచేసి ప్లే లిస్ట్ ని ఫాలో అవ్వండి. మీరు గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా మీకు ప్లే లిస్ట్ కనిపిస్తుంది. అండ్ ఛానల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రమ్ ద ఫస్ట్ ఎపిసోడ్ యూ కెన్ లిజన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వరి గారు, మీరు సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ పెట్టినందుకు. అండ్ ఇంతకు ముందు మహతి అని కూడా తను కూడా కామెంట్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఫ్రమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్ టు ఇప్పుడు నా స్క్రీన్ మీద కనిపిస్తున్న సబ్స్క్రైబర్స్ అయితే ఫస్ట్ 246 ఉన్నారు. ఇది మీ దగ్గరికి ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వరకు అంటే సబ్స్క్రైబర్స్ పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. ఏది ఏవైనా ఇప్పటి వరకైతే 246 మెంబర్స్ అయితే కనిపిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ సరిత. ఓకేనా? సో ఈనాటి మన ఎపిసోడ్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. పెళ్లి కొడుకు లేచిపోయాడు అనే సూపర్ నవల. మరి లాస్ట్ ఎపిసోడ్ లో ఏమైంది అంటే, మనుషులు వాళ్ళ అంటే ఫేస్ ఫీచర్స్ గురించి ఒక్కొక్కరు వాళ్ళ నేచర్ ఎలా ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అని చెప్పి సౌజన్య తన ఫ్రెండ్ కి చెప్తూ ఉంటుంది. అక్కడి వరకైతే అయిపోయింది. తర్వాత కంటిన్యూ ఏమైతుందో ఈనాటి మన ఎపిసోడ్ లో చూద్దాం. దయచేసి ఎపిసోడ్ పూర్తిగా వినండి అండ్ మీ లైక్స్ అండ్ కామెంట్స్ తో తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి. అండ్ లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. పెళ్లి కొడుకు లేచిపోయాడు. పాలరాతి శిల్పానికి మంచి గంధం రాసి వెన్నెలతో కడిగినట్లుగా ఉంటుంది సౌజన్య. ఆమె కేసి ఆశ్చర్యచకితురాలై చూస్తుండిపోయింది లత. వాళ్ళిద్దరూ ఇప్పుడు నందిగామ రైతుపేటలోని ఓ మేడ మీది గదిలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. పక్కనే ఉన్నటువంటి వంటగదిలో రాములమ్మ వంట పనిలో పూర్తిగా నిమగ్నమైపోయి ఉంది. పెళ్లి వాయిద్యాలు ఒక్కసారిగా మిన్నంటడంతో ఆ ఊరు చలికాలపు బద్ధకాన్ని ఒక్కసారిగా వదుల్చుకొని నిద్రలేచింది. ఆ రోజు రాత్రి రాజగోపాలం గారి అమ్మాయి పెళ్లి. రాజగోపాలం ఆ ఊళ్ళో మకుటం లేని మహారాజు. ఇద్దరు తమ్ముళ్ళు, వాళ్ళ కుటుంబాలు, తల్లి తండ్రి అంతా కలిసే ఉంటారు. మొగల్తూరు గ్రామానికి పంచాయతీ ప్రెసిడెంట్ అతను. 200 ఎకరాల పొలం, అందులో 50 ఎకరాల చేపల చెరువు, నందిగామలో 2 సినిమా థియేటర్లు, ఇటు విజయవాడలో అటు జగ్గయ్యపేట, కోదాడ, సూర్యాపేటల్లో షాపింగ్ కాంప్లెక్స్లు, కంచికచెర్లలో ఫైనాన్స్ కంపెనీ, ఇతరత్ర బిజినెస్లు అన్ని కలుపుకొని కృష్ణా జిల్లాలోనే ధనవంతుల జాబితాలో వీరి కుటుంబం చేరిపోయింది. రాజగోపాలానికి ఒక్కతే కూతురు. ఎంత కట్టుదిట్టాల్లో ఆమెను పెంచారో అంత గారాబం కూడా చేశారు. నందిగామ కాకాని వెంకటరత్నం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. అక్కడే పీజీలో జాయిన్ అయింది. అప్పుడే ఇంట్లో వాళ్ళు ఇంకా చదువెందుకని గొడవ పెట్టారు. ఉద్యోగం చేయడమే తన ఆశయమని చెప్పింది ఆ అమ్మాయి. కోట్ల రూపాయల ఆస్తికి వారసురాలివి, నీకు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏమిటని ఇంటిల్లిపాది నిలదీసినా లెక్క చేయలేదు. తనకు సొంత సంపాదన ఉండాలని చెప్పింది. తనకు వ్యక్తిత్వం ఉందని వాదించింది. తన వెనుక ఎంత ఉన్నా తాను సంపాదించుకున్నదే తన గౌరవాన్ని నిలబెడుతుందని పట్టుబట్టింది. అప్పటికెవరూ ఏమీ మాట్లాడలేదు. తర్వాత 4 నెలలకి డిసెంబర్లో పెళ్లి కుదుర్చారు. ఆమె ఆశలకి ఆశయానికి పూర్తి వ్యతిరేకంగా. ఊరంతా సందడిగా ఉంది. రంగురంగుల చిన్న బల్బులతో ఊర్లోని ప్రధాన వీధులన్నిటినీ అలంకరించారు. స్వాగత ద్వారానికి 50,000కి పైనే ఖర్చు చేశారు. రాజగోపాలం గారి బంగ్లా చాలా పురాతనమైంది. దాదాపు 2 ఎకరాల స్థలంలో ఇల్లు, చుట్టూ ఇంకో 2 ఎకరాల్లో తోట, పెరడు ఉంటాయి. లైట్ల వెలుగులో రాజమహల్లా వెలిగిపోతున్న బంగ్లా బంధువులు, స్నేహితులతో కిక్కిరిసిపోయింది. ఇంటి ముందు పెళ్లి మండపం అందంగా తయారు చేశారు. 9:40కే పెళ్లి ముహూర్తం కావడంతో ఒక పక్క వడ్డనలు సాగుతున్నాయి.
మరోపక్క పెళ్లి ఏర్పాట్ల హడావిడి. రాజగోపాలం తమ్ముళ్ళు హరగోపాలం, వేణుగోపాలం హైరానాగా తిరుగుతున్నారు. విడితింటి మర్యాదలు చూడమని వారికి అప్పగించారు రాజగోపాలం. ఊళ్ళోని ఇంకో మోతుబారి ఇంట్లో పెళ్లి కొడుకు తరపు వాళ్లకి విడిది ఏర్పాటు చేశారు. పెళ్లి కొడుకు అవి కావాలి ఇవి కావాలి అని పేచి పెడుతున్నాడని నిమిషానికో వార్త రాజగోపాలం చెవిలోకి చేరుతుంది. అయినా అతనేం ఫీల్ అవడం లేదు. నా అల్లుడు గట్టివాడే అని మీసాలు మెలేస్తున్నాడు. అన్నయ్య, పెళ్లి కొడుకు అంటూ తమ్ముళ్ళిద్దరూ రోపుకుంటూ చెమట పట్టిన మొహాలతో రావడం చూసి వాళ్ల వైపు ఆప్యాయంగా చూశాడు రాజగోపాలం. బయట అందరికీ సింహ స్వప్నంగా దర్జాగా ఉండే తమ్ముళ్ళు తన దగ్గర మాత్రం వినయంగా ఒదిగి ఒదిగి ఉంటారు. అన్న కూతురు పెళ్లని వాళ్లు పడుతున్న హైరానా చూసి వారి అభిమానానికి మనసులోనే సంతోషించాడు. ఏంట్రా చెప్పడానికి సంకోచిస్తూ, పెళ్లి కొడుక్కి కోతి కావాలంట బిక్క మొహాలేసుకొని చెప్పారు. తను సరిగ్గా విన్నానో లేదో నన్న అనుమానంతో ఏంటి అన్నాడు రాజగోపాలం తిరిగి. ఇందాక నువ్వు విడిదింటికి వెళ్ళినప్పుడు ఏం కావాలన్నా ఆఖరికి కొండమీది కోతినైనా తెప్పిస్తాం, మొహమాట పడకుండా అడగండి అని అన్నావంట కదా, అందుకే కోతిని తెప్పించమని ఒకటే గోల చెప్పాడు బిక్క ముఖం వేసుకొని. అయినా రాజగోపాలం మొహంలో చిరునవ్వు చెక్కు చెదర్లేదు. దానికంత గాబరా ఎందుకురా, మన పెట్టి వాణ్ణి తీసుకెళ్ళు, మామిడి తోపు నిండా అవే, అల్లుడి గారిని నిరాశపరచొద్దు అన్నాడు హూందాగా. సరేనంటూ హుషారుగా వెళ్లిపోయారిద్దరు. తరువాత అరగంటకి పెళ్లి కొడుకు పక్కన గొలుసుతో కట్టబడిన కోతి ఉందని, దానికి పెళ్లి కొడుక్కి స్నేహం కుదిరిందని ఊరంతా వింతగా చెప్పుకున్నారు. పెళ్లి పందిరిలో కబుర్లు జోరుగా సాగుతున్నాయి. పెళ్లి కొడుకు నాన్న ఎమ్మెల్యేనంట, అందుకే ఇంత పెద్ద పెద్ద గన్నులు పట్టుకొని వస్తాదుల్లాంటోళ్లు విడిదిల్లో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు. ఆ ఎమ్మెల్యే అయితే ఏం గొప్పలే, మన గోపాలం గారు రాజకీయాల్లో లేరనే గాని వారికి మాత్రం ఏం తక్కువ, ఆ డబ్బు, ఆ హోదా, పేరు ప్రతిష్టలు ఆయనతో ఎవ్వరు తులతూగలరు చెప్పండి. అంతేలే, జమ్మ జట్టిల్లాంటి తమ్ముళ్ళిద్దరూ ఉన్నారు, వాళ్ల కింద బోలెడు మంది మార్పలు. పెళ్లి కొడుకుని తీసుకురండి. పురోహితుడు పెట్టిన కేకతో అందరూ నోరు మూసుకొని పెళ్లి కొడుకు వచ్చే ద్వారం వైపు ఆతృతగా చూడసాగారు. 5 నిమిషాలయ్యాక పెళ్లి కొడుకు వెనకాల పట్టు చీరలు అలంకరించుకుంటూ అందంగా ఆనందంగా రావాల్సిన ఆడవాళ్లు కంగారుగా పరిగెత్తుకొచ్చారు. అందరి మొహాళ్లు ప్రశ్నార్థకంగా మారిపోయాయి. పెళ్లి కొడుకు కనపడటం లేదు. బాంబులా పేలిందా వార్త. కాసేపు అక్కడంతా నిశ్శబ్దం తాండవించింది. ఏంటి, మతుండే మాట్లాడుతున్నారా? పెళ్లి కొడుకు తండ్రి రత్నాకర్రావు భయ్యున లేశాడు. బాడీగార్డ్స్ పొజిషన్ లోకి వచ్చి నిలబడ్డారు. అతని మొహం చూసి ఆడవాళ్లు జంకినట్లు నిలబడ్డారు. అంతా వెతికాం, ఎక్కడా కనపడలేదు. బాబు ఏమయ్యాడో ఆందోళనగా అంది రత్నాకర్రావు భార్య. ఎవరికి కాళ్ళు చేతులు ఆడ్డం లేదు. మళ్లీ వెతకండి, విడిదిల్లు బంగ్లా అంతా చెప్పి ఎంతో నిరాశగా కుర్చీలో కూలబడ్డాడు. అతని మొహంలో కత్తివేటికి నెత్తురు చుక్కలేదు. క్షణాల్లో వార్త ఊరంతా చేరింది. రాజగోపాలం గుండె ఒక్కసారిగా జారిపోయింది. గబగబా మంటపం దగ్గరకొచ్చాడు. ఏంటి బావగారు ఇది? ఆవేశంగా కోపంగా రత్నాకర్రావుని గట్టిగా నిలదీశాడు. ఆగవయ్యా, ఈ సమయంలో వాడు కనపడటం లేదని అసలే కంగారుగా ఉంటే. రాజగోపాలం పౌరుషం దెబ్బతింది. ఏంటి ఆగేది? ఇంత ఇష్టం లేని వాడికి సంబంధం ఎందుకు కుదిర్చారు? పీటల మీదకి వచ్చాక పెళ్లి కూతురు లేచిపోవడం విన్నాం గాని పెళ్లి కొడుకు లేచిపోవడం ఎక్కడా వినలేదు హేళనగా అన్నాడు. రత్నాకర్రావుకి పట్టరాని ఆవేశం వచ్చింది. ఏమనడానికి స్థానబలం లేదు. తప్పు తన వైపు ఉంది. అందుకే అవమాన భారంతో కుంగిపోయి కూర్చున్నాడు. నేను ముందే చెప్పాను, వాడికి ఇష్టం లేని పెళ్లి చెయ్యొద్దు అని అతని భార్య ఏడుపు స్వరంతో అంటుంటే, నువ్వు నోర్ముయ్ గదిమాడు రత్నాకర్రావు. అప్పటికే వార్త ప్రచారంలోకి వెళ్లిపోయింది. పెళ్లి కొడుక్కి పెళ్లి ఇష్టం లేదట, అంతేకాదు ఎవరినో ప్రేమించాడట. ఆ ఊరిలో ఒక వీధిలో అప్పుడే ఊపిరి పోసుకుంటున్న గాలి వార్త. ప్రేమించడం కాదు, ఫారెన్ లో చదువుకుంటున్నప్పుడు ఒక తెల్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడట. ఇక్కడికొచ్చి గప్చిప్గా ఈ పిల్ల మెళ్ళో తాలి కడదామనుకుంటే ఆ అమ్మాయి ఒప్పుకుంటుందా? అందులోనూ ఫారిన్ లో ఆడోరు గుండెలు తీసిన బంటుర్రా బాబు. గన్ మ్యాన్ తన వైపే చుట్టంతో ఆ ఆసామికి మరి నోరు పెగల్లేదు. ఇది పెళ్లి మండపంలోని వార్త. ముందు మా అమ్మాయిని ఏం చేయమంటారో చెప్పండి. పీటల వరకు వచ్చిన పెళ్లి ఆగిపోయిందంటే ఎంత అవమానం. రేపు నేను ఈ జిల్లాలో ఎలా తలెత్తుకు తిరగాలి? రేపు ప్రతి ఒక్కరూ వీడి కూతుర్ని వదిలేసి పెళ్లి కొడుకు పారిపోయాడ్రా
అని నా మొహం మీద నవ్వితే నేనేం సమాధానం చెప్పుకోవాలి అని అంటుండగా భార్య వచ్చి అతని చెవిలో ఏదో చెప్పేసరికి శిలా విగ్రహం అయిపోయాడు. తెరిచిన నోరు తెరిచినట్లే ఉండిపోయింది. అపనమ్మకంగా భార్య వంక చూశాడు రాజగోపాలం. ఆమె నిజమేనన్నట్లు తలూపింది. వెనకాలే ఉండి ఆ వార్త విన్న ఆ సామి కథ రసకందాయంలో పడిందన్న ఆనందంతో పొంగిపోయి చంకలు గుద్దుకుంటూ పెళ్లి కూతురు కూడా లేచిపోయిందట్రా అన్నాడు పెద్దగా. రత్నాకర్రావు రాజగోపాలం వంక చూశాడు. మొహం దించుకున్నాడతను. దగ్గరికి వచ్చి చిటికెలు వేస్తూ, అంత ఇష్టం లేని సంబంధం ఎందుకు కుదిర్చారు? పీటల మీద నుంచి పెళ్లి కొడుకు లేచిపోతే ఏదో విధంగా వెతికి పట్టుకుని వాడికి మళ్ళీ పెళ్లి చేస్తాం. కాని పెళ్లి కూతురు పీటల మీద నుంచి లేచిపోతే దాన్నెవడూ చేసుకోడు వ్యంగ్యంగా అన్నాడు రత్నాకర్రావు. ఏం కూసావురా? ఆవేశంగా చెయ్యెత్తాడు రాజగోపాలం. సెక్యూరిటీ చుట్టుముట్టారు. ఊరి జనాలంతా రాజగోపాలాన్ని కవర్ చేశారు. పెద్దవాళ్లు ఇరుపక్షాల వారికి నచ్చ చెప్పడం ప్రారంభించారు. వాళ్లు ఊరు దాటకముందే వెతికి పట్టుకోండి ఎవరో అనడంతో రత్నాకర్రావు రాజగోపాలం మనుషులు వేరువేరుగా జీపులెక్కి వెతకటం ప్రారంభించారు. టార్చ్ లైట్లు, కర్రలు, కత్తులు పట్టుకుని పొలాలు, తోటలు, వీధులు ఏది వదలకుండా వెతకటం ఊరంతా వింతగా చూసింది. పిల్లలకి ఇష్టం లేనటువంటి పెళ్లిళ్లు చేయడం ఎందుకు? ఈ తిప్పలన్నీ ఎందుకు? ఊరంతా ఏకాభిప్రాయంతో అనుకుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. అదండి సంగతి. పెళ్లి మండపంలో పెళ్లి తంతు జరుగుతూ ఉంటే పెళ్లి కొడుకుతో పాటు పెళ్లి కూతురు కూడా లేచిపోయింది. అంటే విడివిడిగానే లేచిపోయారనుకోండి. కానీ ఎందుకు లేచిపోయారు, కారణాలేంటి, పెళ్లి ఇష్టం లేదా, ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా వినాల్సిందే. ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. మరో ఎపిసోడ్ ద్వారా మళ్ళీ మీ ముందుంటుంది మీ సరిత. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.